స్టాక్స్ లాంగ్ టర్మ్‌లో ఉంటాయంటే ఒక 2-500 ఇయర్స్ టైమ్ ఇచ్చామనుకోండి 90% జీరో అవుతాయి. 90% జీరో జీరో అవుతాయి. అవునా? అవును. మనం చిన్నప్పటి నుంచి చూసిన ఎన్ని కార్లు రోడ్డు మీద ఉన్నాయి? అంతేగా. ఎన్ని సినిమా థియేటర్లు సర్వే అయినాయి? రైట్. ఎన్ని హోటల్ సర్వే అయినాయి? అంటే మోరల్లెస్ బిజినెస్ అంటే కాంపిటీషన్ తట్టుకోలేక జీరో అవ్వాల్సిందే. ఓకే. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో చూసుకుంటే. సో మరి లాంగ్ టర్మ్ లోనే ఉంచుకోవాలి స్టాక్స్ అంటూ ఇప్పుడు ఉంటారు. అంబాసిడర్ కార్ ఉంది. హ్మ్. హిందుస్థాన్ మోటార్స్ వాళ్ళు ఇప్పుడు ఉంది అది. ఇప్పుడు లేదు. ఆ స్టాక్ కొంటే పరిస్థితి ఏంటి? అంతేగా. నోకియా ఒక 10 ఇయర్స్ బ్యాక్ వరల్డ్ నెంబర్ 1 లీడరు. హ్మ్. ఆ స్టాక్స్ మీ దగ్గర ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు పరిస్థితి ఏంటి? అంతే. యాహూ ఉంది. వరల్డ్ వైడ్ చాలా పెద్ద కంపెనీ ఒకప్పుడు. హ్మ్. ఇప్పుడు లేదు. దాంట్లో స్టాక్స్‌లో మీ పరిస్థితి ఏంటి? హ్మ్. అంటే స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే జీరో కలిపోద్ది లాంగ్ టర్మ్‌లో. ఆ లాంగ్ అనేది ఎంతో మనకు తెలీదు ఇంకా. ఓకే. అది అందుకని మీరు స్టాక్స్‌లో ఇన్వెస్ట్ కంపెనీ చేస్తే దాని మీద నిరంతరం పర్ఫార్మెన్స్. ట్రాక్ చేసే కెపాసిటీ ఉంటేనే స్టాక్ జోలికి పోవాలి. ఓకే. ఆహాహా! భూమి అలా కాదు. జనాభా అవును. పెరుగుతుంటుంది. హ్మ్. భూమికి డిమాండ్ వస్తది. హ్మ్. హ్మ్. కాబట్టి రియల్ ఎస్టేట్ చాలా ఈజీ పెట్టొచ్చనమాట. హ్మ్. అందుకని స్టాక్స్ కొంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిస్క్ ఏందంటే మార్కెట్ రిస్క్. అవును. ఓవరాల్ మార్కెట్ హెల్తీగా ఉంటే ఏది నేషనల్‌గా, ఇంటర్నేషనల్‌గా అన్నీ హెల్తీగా ఉంటేనే ఇవి ముందుకు పోతా ఉంటాయి. వీటిని హ్మ్. మనం మార్కెట్ రిస్క్ అంటాం.